శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. పంచతత్వ వివేకము అనే గ్రంథ పఠనం చేసుకుంటున్నాం. ఆముష్మిక సోపానాలు అనే గ్రంథంలో తాతగారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకాన్ని పఠించుకుంటున్నాం. అందులో ఐక్యతత్వాన్ని పఠించుకుంటున్నాం. ఐక్యతత్వంలో మహావాక్యాలని ఒక్కొక్కటిని విశేషంగా తెలుసుకుందాము అని ప్రారంభించారు. ఆ మహావాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని విశేషంగా తెలుసుకోవడం అనేది ప్రారంభించారు. అందులో ప్రజ్ఞానం అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులను తెలుసుకునే జ్ఞానమే ప్రజ్ఞానము అని చెప్పి అనాలని అన్నారు. అవి తెలుసుకోవాలి అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు తెలుసుకోవడానికి కావాల్సిన అంశాలు ఏంటి అంటే విషయము, గోళకము, ఇంద్రియము, మనస్సు, చిదాభాసుడు, అధిష్టానము అని 6 అంశాలుగా చెప్పారు. ఈ అంశాలన్నింటినీ కూడా విశ్లేషించుకుంటూ వచ్చారు. చివరికి చిదాభాసుడు, అధిష్టానమగు చిదాత్మ, స్వప్రకాశ రూపుడై స్వరమునకు సత్తా ప్రకాశములు ఇచ్చి ప్రకాశింపచేయువాడు చిదాత్మ అని చెప్పారు. ఈ 6ని కలిసి ప్రజ్ఞానమునకు వాచ్యార్థమునటొచ్చే ఈ 6ను కలిసి బ్రహ్మమా అంటే ఈ 6 అంశాలే బ్రహ్మమా అనేది విచారించాలి అని చెప్పి అన్నారు. ప్రజ్ఞానం అనగా ప్రకర్షమగు జ్ఞానము లేక మార్పులేని తెలివి అని అర్థము. అనగా తెలియబడునది కాక ఎల్లప్పుడూ తెలియనది కానీ ఉండవలెను అని అన్నారు. ఈ 6ఇంటిలో అట్టి తెలివికి పదార్థమేదియో విచారింతము అని అక్కడి నుంచి మనం మళ్ళీ పఠించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. విషయం ఎప్పుడునూ తెలియబడునదే కానీ తెలుసుకొను లక్షణము లేదు కనుక ప్రజ్ఞానము కాజాలదు. మొదటిది విషయం కదా, విషయము, గోళకము అని వరుసపెట్టి 6 అంశాలు చదువుకున్నాం కదా మనం. 6 అంశాల్లో మొదటిది విషయము. ఆ విషయము ఇప్పుడు కూడా తెలియబడేదే కానీ తెలుసుకొను లక్షణము దానికి లేదు అని చెప్తున్నారు. తెలుసుకోవడం అనేది లక్షణం దానికి లేదు, దాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతోంది. సో అది తెలియబడేది మాత్రమే. రెండోది గోళకము కూడా గూడే కనుక అది కూడా తెలియబడినదే. గోళకం అంటే అది కూడా గూడే తప్ప దాంట్లో అది తెలుసుకోవడం అనేది జరగదు కాబట్టి దానికి అది జడమే కాబట్టి అది కూడా తెలియబడినదే. నెక్స్ట్ మూడోది ఇంద్రియము విషయమును బట్టి తెలుసుకున్నట్లున్నను మనస్సు దాని వెంట ప్రసరించినప్పుడు ఏమీ తెలియట్లేదు. అంతేకాక ఇంద్రియం యొక్క బాగోగులు కూడా ఇంద్రియము తెలియజాలదు కనుక ఇంద్రియములు కూడా దృశ్యములోనే చేరినవి. ఇప్పుడు దృశ్యం అంటే ఏదైతే విషయం ఉందో వస్తువు దాన్ని దృశ్యం అంటాము. ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి కదా అంటే ఇంద్రియాలు విషయాన్ని బట్టి తెలుసుకున్నట్లుగా అనిపిస్తాయి కానీ మనస్సు అనేది యాక్టివ్గా లేకపోతే కన్ను చూస్తున్న విషయాన్ని గ్రహించదు. మనస్సు అక్కడ ఉంటే మాత్రమే గ్రహించగలుగుతుంది. అంటే మనస్సు ప్రసరించినప్పుడు మాత్రమే తెలుస్తుంది, మనసు లేకపోతే తెలియదు. కాబట్టి ఇంద్రియం కూడా ఏం తెలియదు. ఇంద్రియం యొక్క బాగోగులు కూడా ఇంద్రియానికి తెలియదు, ఆ ఇంద్రియం యొక్క బాగోగులు కూడా ఇంద్రియానికి తెలియదు. అంటే నా కన్ను బాలేదు అనేది కన్నుకు తెలియదు, దాన్ని గ్రహిస్తున్న మనసుకు తెలుస్తుంది. కాబట్టి ఇంద్రియము కూడా దృశ్యంలోనే చేరుతుంది. నెక్స్ట్ మనస్సు కూడా విషయాకారమై విషయమును ఆవరించిన స్థూల జ్ఞానమును భంగము చేయుటకే ఉపయోగించును కానీ విషయం ఎట్టిది అని గుర్తించజాలదు. మనస్సు కూడా విషయంలో షేప్లోకి వస్తుంది కానీ ఒక యాపిల్ అనగానే యాపిల్ని మనస్సు గ్రహిస్తుంది. మనస్సు యాపిల్ అంటే ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని తెలుసు. అది దానికి అంతకుముందు తెలిసిన అనుభవం ఉంది కాబట్టి అది ఊహించేస్తుంది. కానీ అంటే దాన్ని ఆవరించిన స్థూల జ్ఞానమును భంగము చేయటికే ఉపయోగించును. అంటే మనకి తెలిసినంత వరకు ఉన్న జ్ఞానాన్ని బట్టి దాని మీద ఉన్న స్థూల అజ్ఞానము అంటే దాని మీద మనకి తెలియదు అనే ఒక అజ్ఞానాన్ని భంగం చేయడానికి మాత్రమే మనస్సులో ఇంతకుముందు అనుభవం ఉంది,
అందుకని యాపిల్ అంటే ఏదో నాకు తెలుసు, ఎప్పుడు చూశాను కాబట్టి ఇలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. కానీ కరెక్ట్గా అసలు ఈ విషయం ఎట్టిది అని గుర్తించడం అనేది మనస్సు కూడా చేయలేదు. చిదాభాసునితో కూడుటచే మనస్సే తెలివి వలె ఉన్నది, కానీ ఒకప్పుడు మనస్సునకు తెలియనితనము కూడా ఉన్నది. చిదాభాసునితో కూడితేనే అంటే దాన్ని కూడా తెలుసుకునే ఒక లోపల ఇంకొక చిదాభాసుడు అనేది ఉంది కాబట్టే మనసుకు తెలుస్తోంది అని ఉంటుంది అని తెలివి అనేది ఉంది అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు మనస్సునకు తెలియనితనం కూడా ఉంటుంది, మనస్సునకు తెలియదు అనే విషయం కూడా ఉంటుంది. ఎందుకు? మనకు అనుభవం లేదనుకోండి, మనకేం తెలియదు. ఫలానా వస్తువు అనేదో పేరు చెప్పారు, మనకు ఎప్పుడు అనుభవం లేని వస్తువు ఏదో చెప్తే మనకు అది తెలియదు కదా, నాకు తెలియదు ఆ విషయము అని చెప్పి అనేస్తాం కదా వెంటనే. ఒక వస్తువును దానికి ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఒక వస్తువును ఒక చోట పెట్టి కొంతకాలమునకు మరిచిపోయెను. పెట్టినప్పుడు ఎరిగియే పెట్టెను, మరిచినప్పుడు ఆ ఎరుక లేదు. తిరిగి జ్ఞాపకము వచ్చినప్పుడు ఎరుక కలిగి మరపు లేదు. తిరిగి జ్ఞాపకము వచ్చినప్పుడు ఎరుక కలిగి మరపు లేదు. కానీ మరచినప్పుడు కూడా మరచినాననే ఎరుక ఉన్నది. మరచినానని తెలియకపోతే మరపు ప్రసక్తియే రాదు. కనుక మరపు కాలములో కూడా ఒక ఎరుక ఉన్నది. అది వస్తువును పెట్టిన ఎరుక కాదు. మరపు కాలములో ఉన్న మరచినానన్న ఎరుక కాదు. మరపు కాలములో ఉన్న మరచినానన్న ఎరుక కాలములో కూడా ఎరిగినానన్న ఎరుకగా ఉన్నది. అనగా ఎరుక మరపు అనునవి ఒకదానికొకటి అగుటచే ఏకకాలమందుండవు. కానీ వీని రెంటిని తెలియు ఎరుక రెండు కాలములందును మారకుండా ఏకాకారముగా ఉండును. వస్తువును తెలియుట తెలియకపోవుట అను ఎరుక మరపులు మనోవృత్తికి చెందినవి. మనస్సునకు కొంతసేపు తెలియుట కొంతసేపు తెలియకపోవుట సహజము. ఈ రెంటిని ఎరిగెడు ఎరుక మనసుది కాక మనస్సుకు ప్రకాశమగు కూటస్థునిది. ఎరుక మరపుల నెరిగెడు ఎరుక నేను అని సీతారామాంజనేయములోనున్నది. అది ఇంతవరకు అండి. ఇది ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఎరుక మరపు అని వస్తుంది. అసలు విషయం ఏంటో కొంచెం మనము ట్రై చేద్దాము తెలుసుకోవడానికి. ఓ చోట ఒక వస్తువు పెట్టాము, ఆ వస్తువును కొన్నాళ్ళకి మర్చిపోయాము. ఆ వస్తువుని మర్చిపోలేదు, వస్తువుని ఎక్కడ పెట్టామో మర్చిపోయాము. అంటే వస్తువు గుర్తుంది, వస్తువు ఏంటో తెలుసు, కానీ వస్తువుని ఎక్కడో పెట్టామని కూడా గుర్తుంది, కానీ ఎక్కడ పెట్టాము అనేది మాత్రం మర్చిపోయాం. అంటే ఒక చోట పెట్టి కొంతకాలానికి మర్చిపోయాం. పెట్టినప్పుడు ఎరిగే పెట్టేటప్పుడు తెలిసే పెట్టాం, ఇక్కడ పెడుతున్నాము అని తెలిసి పెట్టాం. మర్చిపోయినప్పుడు ఎక్కడ పెట్టామనేది తెలీదు. తిరిగి జ్ఞాపకం వచ్చినప్పుడు ఎరుక కలిగి మరపు లేదు. అంటే ఎక్కడ పెట్టామో గుర్తుకొచ్చింది అనుకోండి, సడన్గా ఫలానా చోట పెట్టాను అని గుర్తొచ్చినప్పుడు అప్పుడు వెంటనే మనకి తెలుస్తుంది. అప్పుడు మర్చిపోవడం అనేది లేదు, మరపు లేదు. మరపు అనేది మాయమైపోయింది. అంటే ఏంటి? ఎరుక అనేది ఉన్నప్పుడు మరపు అనేది మాయమైపోయింది. మరపు అనేది ఉన్నప్పుడు ఏముంది? మరచిపోయాను అనేది ఉంది, కానీ ఎక్కడ పెట్టాను అనేది మాత్రం మర్చిపోయాను అనే విషయం మాత్రం తెలుసు. మరచినప్పుడు కూడా మరచిన అనే ఎరుక ఉన్నది. మరచినానని తెలియకపోతే, అసలు మర్చిపోయాననే విషయం తెలియకపోతే మరపు ప్రసక్తియే రాదు. ఎందుకంటే నాకు అసలు ఆ విషయం తెలియదు, ఆ వస్తువు నాకు తెలియదు అనేస్తాను తప్ప నాకు తెలుసు ఎక్కడో పెట్టాను అనే విషయం రాదు. ఆ మర్చిపోయాను అనే మాట కూడా రాదు. మరపు కాలంలో ఉన్న మరచినానన్న ఎరుక కాదు. మరచినానన్న ఎరుక కాదు. అంటే మర్చిపోయాను అనే విషయము అనే ఒక
గుర్తింపు, గుర్తింపుగా తెలుసుకుంటున్నదే గుర్తింపు. అంటే మరపు కాలంలో ఉన్న మరిచినానన్న ఎరుక కాలములో కూడా ఎరిగినానన్న ఎరుకగా ఉన్నది. అంటే అది ఎక్కడ పెట్టానో మరిచిపోయాను అనే విషయం తెలుస్తోంది, అదే ఎరుక. ఆ ఎరుక మర్చిపోయాను అన్న విషయం తెలుస్తున్న ఎరుక ఆ వస్తువు యొక్క ఎరుక కాదు. ఇప్పుడు మరపు ఎరుక రెండు ఒకదానికొకటి విరుద్ధం ఒకటచే ఏకకాలమందు ఉండవు. రెండు డిఫరెంట్ ఐటమ్స్ అవి. ఎరుక తెలియడము, ఎరుక అంటే తెలియడము, మరపు అంటే మర్చిపోవడము. రెండు తెలియడము మర్చిపోవడం రెండు డిఫరెంట్, రెండు ఆపోజిట్ విషయాలు కాబట్టి ఒకే కాలంలో రెండు ఉండవు. కానీ ఈ రెంటిని మనకు అలా తెలుస్తా మనకు కానీ ఉంటున్నాయి. ఎందుకని? నేను మర్చిపోయాను అనే విషయము తెలుస్తోంది, మా వస్తువు తెలుసు, మర్చిపోయానన్న విషయం తెలుసు, కానీ ఎక్కడ మర్చిపోయాను అనేది మాత్రం తెలియట్లేదు. ఈ రెంటిని, ఈ మర్చిపోయాను అన్నదాన్ని తెలుసుకుంటున్న ఎరుక ఇంకొకటి ఉంది. అంటే ఇటు మరుపుని, అటు ఆ మర్చిపోయానన్న విషయాన్ని రెంటినీ తెలుసుకుంటున్న ఎరుక ఇంకొకటి ఉంది. వీటి రెంటినీ తెలియ ఎరుక రెండు కాలములందును మారకుండా, అంటే మర్చిపోయిన కాలంలోనూ పెట్టిన కాలంలోనూ ఆ రెండు కాలాల్లోనూ మారకుండా ఏకాకారంగా ఉంది లోపల. కానీ మనస్సు మాత్రం వస్తువుల్ని మర్చిపోవడము, పెట్టడము రెండు అనేది జరుగుతుంటాయి. మనస్సులో కొంతకాలం మర్చిపోవడము, కొంతకాలం ఉండడము రెండు జరుగుతుంటాయి. కానీ ఈ రెంటిని, అది మర్చిపోవడము, ఇటు పెట్టడము, నేను మర్చిపోయాను, నేను పెట్టాను అనే రెండు విషయాలు చెప్తోంది ఎవరు? ఆ రెండు విషయాల్ని గ్రహిస్తోంది ఎవరు? మర్చిపోయాన్ని గ్రహిస్తున్నది ఎవరు? మరుపుని గ్రహిస్తున్నది ఎవరు? ఆ ఎరుక ఆ మరపు తెలియకపోవుట అను ఎరుక మరపులు మనోవృత్తికి చెందినవి. మనస్సుకు కొంతసేపు తెలియట, కొంతసేపు తెలియకపోవట సహజము. ఈ రెంటిని ఎరుగడు ఎరుక. ఈ మర్చిపోయాను, గుర్తులే, ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అనే విషయాన్ని గ్రహిస్తున్న ఎరుక ఒకటి ఉంటుంది కదా. ఈ రెంటిని ఎరుగడు ఎరుక మనస్సుది కాక మనస్సుకు ప్రకాశమగు కూటస్థునిది. ఆ లోపల ఉన్న కూటస్థునిది ఆ ఎరుక. అది మనం క్లీన్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. మనం మర్చిపోయానన్న విషయం చెప్తోంది ఎవరు? మర్చిపోతే మర్చిపోయినట్టు మనకి ఎట్లా తెలుస్తోంది? ఆ తెలుసుకుంటోంది ఎవరు అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మర్చిపోవడాన్ని, పెట్టడాన్ని, గుర్తుపెట్టుకోవడాన్ని, పెట్టాను అని గుర్తొస్తుంది కానీ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అనే విషయాల్ని తెలుసుకోవడాన్ని, వీటన్నిటిని తెలుసుకుంటున్న ఒక కూటస్థుడు. ఎరుక మరుపుల నెరిగడు ఎరుక నేను అని సీతారామాంజనేయములో ఉన్నది. అట్లే జాగృత స్వప్నములలో మనస్సు తెలుసుకునేటట్లున్నది. సుషుప్తిలో ఏమీయూ తెలియకున్నది, ఇప్పుడు కూడా ఏమీయూ తెలియలేదని తెలివి ఉన్నది. అదే ప్రజ్ఞానం. జాగృతిలోను స్వప్నంలో కూడా మనస్సుకు అన్నీ తెలుస్తున్నాయి. స్వప్నంలోనూ మనస్సు చూస్తుంది, జాగృతిలోనూ మనస్సు చూస్తుంది. కానీ సుషుప్తులు తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు, నాకేమీ తెలియలేదు అనే విషయం కూడా తెలుస్తున్న ఒక ప్రజ్ఞానం ఉంది, తెలుస్తున్నది ఉంది. అదే ప్రజ్ఞానం. కనుక జ్ఞాన అజ్ఞాన విలక్షణం ప్రజ్ఞానం అని చెప్పబడినది. జ్ఞానానికి అజ్ఞానికి కూడా విలక్షణమైనది ప్రజ్ఞానము. జ్ఞాన అజ్ఞానాలు మనస్సుకు ఉంటాయి, ప్రజ్ఞానం అనేది కూటస్థునిది లేదా చిదాభాసునిది అని చెప్తున్నారు. సూర్యుని వలననే రాత్రింబవళ్ళు ఏర్పడుచున్నవి. కనుక సూర్యుని విడిచి రాత్రింబవళ్ళు లేవు, సూర్యునకు రాత్రింబవళ్ళు లేవు. సూర్యుడి వలనే రాత్రి పగలు వస్తున్నాయి. సూర్యుడు ఉంటే పగలు, లేకపోతే రాత్రి. కనుక సూర్యుని విడిచి రాత్రింబవళ్ళు లేవు. కానీ సూర్యుడికి రాత్రింబవళ్ళు ఉంటాయా? సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ అసలు ఎప్పుడూ పగలే, ఎప్పుడూ వెళ్తురే తప్ప రాత్రి అనేది ఉండదు. అట్లే ప్రజ్ఞానమును విడిచి ఎరుక మరపులు లేవు. ఎరుక మరపు అనేది రాత్రింబవళ్ళుగా తీసుకుంటే ఆ రెండు కూడా ప్రజ్ఞానాన్ని విడిచి లేవు. అంటే ఎరుకని ప్రజ్ఞానమే గుర్తిస్తోంది, మరపుని ప్రజ్ఞానమే గుర్తిస్తోంది. ఎరుక మరపులు ప్రజ్ఞానమునకు ఎరుక మరపులు లేవు, ప్రజ్ఞానానికి ఎరుక మరపులు లేవు. అంటే సూర్యుడికి ఎట్లా అయితే రాత్రి పగలు లేవో ప్రజ్ఞానానికి అలాగే ఎరుక మరపులు లేవు. ఇట్లు అధిష్టానముకు ప్రత్యేగాత్మయే ప్రజ్ఞాన శబ్దమునకు లక్ష్యార్థము. సో అధిష్టానమైన ప్రత్యేగాత్మ అదే ప్రజ్ఞాన శబ్దమునకు లక్ష్యార్థము.
సో ఇప్పుడు జీవశబ్దం కదా, ప్రజ్ఞానం అనేది జీవశబ్దము. జీవశబ్దంలో జీవశబ్దానికి అర్థం ఏంటంటే ప్రత్యేగాత్మ. సో అధిష్టానముకు ప్రత్యేగాత్మయే ప్రజ్ఞాన శబ్దమునకు అర్థము. ప్రజ్ఞానం బ్రహ్మలో ప్రజ్ఞాన శబ్దానికి అర్థము లక్ష్యార్థము అధిష్టానముకు ప్రత్యేగాత్మ అనమాట. నెక్స్ట్ది బ్రహ్మ శ్లోకము. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాస్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాత్మః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. సత్వగుణ స్వభావులకు బ్రహ్మేంద్రాది దేవతలందును, రజోగుణ స్వభావులకు మానవులందును, తమోగుణ స్వభావులకు అశ్వము గోవు మొదలగు జంతుజాలమునందును ఏ జ్ఞానము కలదో అది బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏంటి? సత్వగుణ స్వభావులకు దేవేంద్రులందు, రజోగుణ స్వభావులకు మనుషులందు, తమోగుణ స్వభావులకు జంతుజాలమునందు కూడా ఏ జ్ఞానము కలదో అది బ్రహ్మము. దేవ మనుష్య పశు పక్ష్యాది ఉపాధులు అందలి ఇంద్రియాంతఃకరణలు వాని సర్వకారణమగు మాయా అధిష్టానమగు పరమాత్మ కలిసి బ్రహ్మ శబ్దమునకు వాచ్యార్థము. ప్రజ్ఞానం బ్రహ్మలో నెక్స్ట్ బ్రహ్మ శబ్దాన్ని గురించి చెప్తున్నారు. బ్రహ్మ శబ్దంలో ఎలా గుణాల ద్వారా ఏర్పడిన మన దేవ మనుష్య పశుపక్ష్యాది ఉపాధులు, వాటికి ఉన్న ఇంద్రియాలు, ఇంద్రియ అంతఃకరణలు, వాని సర్వకారణముగు మాయా, ఈ ఇంద్రియాంతఃకరణలన్నిటికీ కారణమైన మాయా, అది వీటితో పాటు అధిష్టానముగు పరమాత్మ అన్నీ కలిసి బ్రహ్మ శబ్దమునకు వాచ్యార్థము. సో అక్కడ ప్రజ్ఞాన శబ్దానికి లక్షణార్థము లక్ష్యార్థము ప్రత్యేగాత్మ అని చెప్పారు కదా. ఇక్కడ బ్రహ్మ శబ్దానికి వాచ్యార్థము ఇవన్నీ కలిసి పరమాత్మతో సహా కలిసి బ్రహ్మ శబ్దానికి వాచ్యార్థము అని చెప్తున్నారు. ఇందు సర్వోపాధులు ఇంద్రియాంతఃకరణలు కారణమగు మాయతో, సర్వోపాధులు ఇంద్రియ అంతఃకరణలు కారణమగు మాయతో సహా జడములే అగుటచే జ్ఞాన స్వభావము కలవి కావని నిరసించగా శేషించిన అధిష్టానముగు పరమాత్మయే బ్రహ్మ శబ్దమునకు లక్ష్యార్థము. ఫైనల్గా బ్రహ్మ శబ్దం అంటే ఈ సర్వోపాధులు అంటే ఈ గుణాల ద్వారా ఏర్పడిన దేవ మనుష్య జంతుజాలాలు పశుపక్ష్యాదులు, ఈ సర్వోపాధులు, వాటి ఇంద్రియాంతఃకరణలు, వాటికి కారణముగు మాయతో సహా అన్నీ కూడా జడములే. ఇవేవి చైతన్యములు కావు, వాటంతటవిగా చరించేవి కాదు, అవి జడములే. కాబట్టి జ్ఞాన స్వభావము జడములే అగుటచే జ్ఞాన స్వభావము కలవి కావని నిశితంగా నిరసించగా, వీటికి జ్ఞాన స్వభావం అనేది లేదు అని చెప్పి వాటిని నా ఇతి అంటూ తీసేస్తే, నిరసించగా అంటే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే, దాన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే శేషించిన అంటే రిమైనింగ్ అధిష్టానముగు పరమాత్మయే బ్రహ్మ శబ్దమునకు లక్ష్యార్థము. అంటే అధిష్టానముగు పరమాత్మతో సహా బ్రహ్మ శబ్దం అనుకున్నాం కదా ఇందాక. సో ఇప్పుడు అవన్నీ తీసేసేయాలి, ఎందుకంటే వాటికి చైతన్యం లేదు, అవి జడములు కాబట్టి, అవి జ్ఞాన స్వభావం వాటికి లేదు కాబట్టి ఫైనల్గా జ్ఞాన స్వభావం ఉన్నది పరమాత్మే. అధిష్టానముగు పరమాత్మయే బ్రహ్మ శబ్దమునకు లక్ష్యార్థము. సో అక్కడ జీవశబ్దంలోనేమో ప్రత్యేగాత్మ అన్నారు, ప్రత్యేగాత్మ జ్ఞాన శబ్దానికి లక్ష్యార్థం అన్నారు. ఇక్కడ పరమాత్మయే బ్రహ్మ శబ్దానికి లక్ష్యార్థము అంటున్నారు. సో ఐక్యము, ఇప్పుడు ఐక్యం ఏంటి? రెండు, పరమాత్మ ప్రత్యేగాత్మ, ఈ జ్ఞాన శబ్దము బ్రహ్మ శబ్దము, ఈ రెండిటి ఐక్యము. ఐక్యమును సూచించు క్రియాపదము ఈ వాక్యములో నేరుగా చెప్పలేదు. ఇక్కడ అయమాత్మ అని, అహం బ్రహ్మాస్మి అని అలాంటి పదాలు లేవు కదా, అస్మి అలాంటివి లేవు కదా. ఇక్కడ ఓన్లీ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మాత్రమే. సో ఇందులో ఐక్యవాక్యం లేదు, ఈ క్రియాపదం లేదు ఇందులో ఐక్యవాక్యానికి. ప్రజ్ఞానం బ్రహ్మ అని కలుపుట మాత్రము చేతనే ఐక్యార్థమును గ్రహించవలెను. అనగా జీవుని యందు ప్రజ్ఞానం అను పదముచే లక్షింపబడి, జీవుని యందు ప్రజ్ఞానము అను పదముచే లక్షింపబడి ఎరుక మరపులు మీరిన ఏ తెలివి కలదో అది ఏ బ్రహ్మమను పదమునకు లక్ష్యార్థము.
అది ఏ బ్రహ్మమను పదమునకు లక్ష్యార్థమగు సమిష్టి చైతన్యము గాని ఇవి రెండు వస్తువులు కావని భావము. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞాన పదమునకు అక్కడ ప్రత్యేగాత్మ అన్నారు. జీవునియందు ప్రజ్ఞానమను పదముచే లక్షింపబడి ప్రజ్ఞానం అనే పదముతో జీవుడి యందు లక్షింపబడి ఇక్కడ ఎరుక మరపులు మీరిన ఏ తెలివి కలదో అంటే ప్రజ్ఞానము అని దేన్నన్నారు? ఎరుక మరపులు మీరిన తెలివి, అది ఏ తెలివి కలదో అది ఏ బ్రహ్మమను పదమునకు లక్ష్యార్థము. అదే బ్రహ్మపదము, అదే బ్రహ్మము. ఇక్కడ ఈ బ్రహ్మపదంలో మిగిలినవన్నీ జడాలు కాబట్టి పరమాత్మ ఒకడే బ్రహ్మము అని చెప్పాం కదా, ఇంతగా అనుకున్నాం కదా. ఇది సో అక్కడెక్కడే ఏదైతే జీవపదంలో ఎరుక మరపులన్నీ మీరిన తెలివి ఏది ఉందో అది ఏ బ్రహ్మమను పదమునకు లక్ష్యార్థమగు సమిష్టి చైతన్యము కానీ ఇవి రెండు వస్తువులు కావు. అదే బ్రహ్మపదానికి లక్ష్యార్థమగు సమిష్టి చైతన్యము. ఈ ఏ బ్రహ్మము ఏ బ్రహ్మమైతే జ్ఞాన స్వభావము కలది అని ఇందాక అనుకున్నామో అదే ఈ ప్రజ్ఞానంలో ఏ తెలివి ఎరుక మరపులు మీరిన తెలివి ఏదైతే జ్ఞానమో ఈ రెండు ఒకటే. కాబట్టి బ్రహ్మమను పదమునకు లక్ష్యార్థమగు సమిష్టి చైతన్యము కానీ ఇవి రెండు వస్తువులు కావని భావము అని చెప్తున్నారు. తర్వాతి బ్రహ్మవాక్యాన్ని మహావాక్యాన్ని అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని తర్వాత పఠించుకుందాం. శ్రీ గురుభ్యో నమః.